వచ్చిన చదువుదాం. 27, 28 వచ్చిన నేను చదువుతాను చూడండి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టి కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ఈ 3వ అధ్యాయంలో ధర్మశాస్త్రం అంటే ఏంటి, దాని విధి విధానాలు ఏంటి అని పౌలు ఆ రోజు ఉన్నటువంటి రోమి, ఆ రోజు దేవుని నమ్మి నీతిగా బ్రతకకుండా పై నీతి వేషధారణతో బ్రతుకుతున్నటువంటి శాస్త్రులను, పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను ప్రశ్నిస్తూ చాలా మాటలు చెప్తున్నాడు. దానిలో వాళ్ళు జరిగిస్తున్నటువంటి క్రియలు, వాళ్ళు చూపుతున్నటువంటి క్రియలు, వాళ్ళు కనపరుస్తున్నటువంటి క్రియలను బట్టి కాదు మనం రక్షణ పొందింది, ఆ అతిశయం కొట్టివేయబడింది అని చెప్పాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అతిశయ కారణం ఎక్కడ? ఈరోజు ఒకవేళ నేను ఈరోజు ఇలా దీవించబడి ఉన్నాను, ఈరోజు బ్రతుకుతున్నానంటే నేను మంచిగా ఉన్నదాన్ని బట్టి అనే భ్రమలో ఉన్నవారు, నేను మంచి పనులు చేస్తున్నాను కాబట్టి, మంచిగా జీవిస్తున్నాను కాబట్టి, అది హమ్మింగ్ తగ్గించాక, నేను ఈరోజు దీవించబడి ఉన్నాను, లేకుంటే నా జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనే భ్రమలో బ్రతుకుతూ మన క్రియలు అనేకులు కనపరచాలి అనే ఆలోచనతో మనుషుల ముందు క్రియలను కనపరిచే వారిగా ఈ రోజులు చాలామంది ఉన్నారు. ఈవెన్ పేతురు కూడా ఏం చేశాడో తెలుసా? ఆయన సంఘాన్ని స్థాపించిన వాడు, పునాదులు వేసిన వాడు. అయినా సరే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నామని ప్రతి చోటికి వాళ్ళ ఆవిడ్ని ఎంట పెట్టుకుని వెళ్ళేవాడంట. అందరి దగ్గరికి, నీతిమంతుల దగ్గరికి, లోకుల దగ్గరికి, అంటే ఆ లోకస్తుల దగ్గరికి కూడా వెళ్తే ఆయన ప్రశ్నించబడ్డాడు. మీరు కానీ గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట చదువుదాం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక సరే 11వ వచనం, 2వ వచనం. అయితే కేఫ అంత్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖి అతను ఎదిరించితే, ఎలాగనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను అని చెప్తున్నారు. మన వాళ్ళు కూడా మన వాళ్ళు ఉంటే ఒక రకంగా ఉంటారు. వీళ్ళు ప్రశ్నిస్తారు, క్వశ్చన్ చేస్తారు, వీళ్ళకు నలుగురికి చెప్తారు అని. కానీ మన వాళ్ళు లేకపోతే ఇంకొక రకం ఉంటారు. పేతురుకు దేవుడు దర్శనమిచ్చాడు, అంతా కూడా రక్షించడానికే, ఏది కూడా నిషిద్ధమైనది లేదు అని దేవుడు తెలియజేసి కొర్నేలు దగ్గరికి పంపించి కొర్నేలుతో కూడా చెప్పిన పేతురు మరి అన్యులతో భోజనం చేయడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏంటి? వారిని దేవుడు నిషేధించలేదు కదా. వారితో భోజనాన్ని కూర్చున్నప్పుడు ఈ సున్నతి పొందిన యూదులు రాగానే దాక్కున్నాడు. ఎవరి కోసం ఆ క్రియ చేయాల్సి వచ్చింది? వాళ్ళ కోసం. మీరు కూడా దేవుడిని మీరు కాపాడాడు, మిమ్మల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు అన్నట్టుగా ప్రకటిస్తూ వీళ్ళు సున్నతి పొందిన యూదులు వచ్చేటప్పటికి ఏంటి అన్యులతో ఉన్నావేంటి అని ప్రశ్నిస్తారేమని దాక్కున్నాడు. అంటే ఈరోజు క్రియలు, చాలామంది క్రియలను బట్టి మేము నీతిమంతులము అనే భ్రమలో బ్రతుకుంటాం. వాస్తవానికి క్రియల ద్వారా నీతిమంతులకు తీర్చబడేదాన్ని ఈ దేవుడు ఏ రోజో కొట్టివేశాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. క్రియాన్యాయాన్ని దేవుడు తీసివేశాడు.
క్రియా న్యాయాన్ని దేవుడు కొట్టివేశాడు. ఈరోజు కొట్టివేసిన దాన్ని నువ్వు చేస్తుంటే, నువ్వు జరిగిస్తూ ఉంటే నువ్వు ఎట్లా దీవించబడతావు? ఎట్లా ఆశీర్వదించబడతావు? ఎట్లా దేవుని దృష్టిలో నీతిమంతుడు అవుతావు? దేవుడు వద్దన్న దాన్ని నువ్వు చేస్తే దేవునికి ఇష్టమా? కాదు కదా. క్రియాన్యాయాన్ని ఇప్పుడు ఉచితంగా ప్రభుని యేసుక్రీస్తు నందు ఉచితంగా నమ్మువారు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అనే ప్రస్తావిస్తూ ఈ పౌలు చెప్తున్నాడు. ఎట్లా అది కొట్టివేయబడింది అని చెప్తూ 26 నుంచి 26 వచనం పోయినసారి మనం ధ్యానం చేసాం. 27 వచనం వచ్చేటప్పటికి, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఏంటి అతిశయం? నేను పరిశుద్ధుడను. కారణం ఏంటి? ఇదిగో నేను ఇలా ఉంటున్నాను, ఇలా చేస్తున్నాను, ఇలా ఇస్తున్నాను, నాలో మంచిది ఉంది అని కనిపించుకునే క్రియలను బట్టి అతిశయపడుతున్న ఆ క్రియ న్యాయాన్ని యేసుప్రభు ఎప్పుడో కొట్టివేశాడు. ఈరోజు కొట్టివేస్తున్న దానిని అనుసరిస్తున్నారు తెలియక. ఏ విధంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం? క్రియలు లేకుండానే నమ్మిన దానిని బట్టి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటను ప్రస్తావిస్తూ 28 వచనం వస్తే మాటకు అక్కడ కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఏంటంట? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఏంటి? ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనకు ధర్మశాస్త్రము అనే వింటూ ఉంటాం, ఎన్నోసార్లు వింటూ ఉంటాం. అసలు ధర్మశాస్త్రంలో ఏముంది? ఎవరైనా చెప్తారా? ధర్మశాస్త్రం ఎన్ని భాగాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎవరైనా చెప్పగలుగుతారా? మరి ఏం మనకు తెలుసు? యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడన్నాడు కదా. ఏం నెరవేర్చాడు ధర్మశాస్త్రానుసారంగా? నేను కొట్టివేశాను. ఏం కొట్టివేశాడు ధర్మశాస్త్రంలోనివి? ఓ క్రైస్తవుడిగా నువ్వు నీ భక్తిని స్థిరపరచుకోవాలంటే నీ నీతికి ఆధారమైనటువంటి భక్తి ఎక్కడి నుంచి జన్మించిందో, ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు అర్థం చేసుకోకుండా పై భక్తి చేస్తే చాలదు. నువ్వు ఉచితంగా నమ్మిన దాన్ని బట్టి నీతిమంతులకు తీర్చబడ్డావు. నిజమే, ధర్మశాస్త్ర క్రియలు అవసరము లేకుండానే నువ్వు నమ్మిన దాన్ని బట్టి దేవుడు ఉచితంగా నీతిమంతులకు తీర్చాడు. మరి ఇందాక ఐజక్ బ్రదర్ చెప్పింది ఏంటి? క్రియలు లేకపోతే విశ్వాసం మృతమని చెప్పాడు కదా. నేను చెప్పింది కరెక్టా, అని చెప్పింది కరెక్టా? చెప్పండి మీరే. ఐజక్ బ్రదర్ ఏమంటున్నాడంటే, వాక్యమే చెప్పింది, ఆయన సొంతదేం చెప్పాల. ఏం చెప్పాడు? క్రియలు లేకుంటే విశ్వాసం ఒంటిదే మృతమైపోతుంది అన్నాడు కదా. ఏం అన్నాడా లేదా? ఇప్పుడే కదా విన్నారు. నేనంటున్నాను క్రియలు లేకుండానే దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు అన్నాను. ఏది కరెక్ట్? ఏమ్మా ఆయనది కరెక్టా? ఆయన ప్రశ్నించడం కాదు, అర్థం చేసుకోవాలి. ఆయనది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా? నేను సంఘ కాపను కాబట్టి నేను చెప్పింది కరెక్టా? దాన్ని రెండిటికి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాను చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఏమిటి అంటే, ధర్మశాస్త్రంలో 3 భాగాలు ఉంటాయి. ఏంటి? 3 భాగాలు. 1 ఆజ్ఞలు, 2 కట్టడలు, 3 విధులు. ఏమేమి ఉన్నాయి ధర్మశాస్త్రంలో? ఆజ్ఞలు, కట్టడలు, విధులు. ఆజ్ఞలు అంటే దేవుడు డైరెక్ట్గా మోషేకు ఇచ్చినవి, తెలియజేసినవి, ఖచ్చితంగా మనం పాటించవలసినవి, దేవుడు ఆదేశించినవి. అవి 10 ఆజ్ఞలు అని మనకు తెలుసు. 10 ఆజ్ఞలు, అందుకనే 10 కమాండ్మెంట్స్ అంట. 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. కానీ కట్టడలు కూడా మనం అనేక సార్లు ఆ పదం వాడుతూ ఉంటాం కదా. మీరు వాడుతున్నారు కదా. దావీదు కూడా ఆ పదం వాడాడు కదా. నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ పొంది ఉంటే నాకు మేలాయను అని అన్నాడు కదా. ఏంటి కట్టడలు అంటే? కట్టడలు కూడా ఆజ్ఞలేనా? ఏమ్మా, కట్టడలు ఆజ్ఞలు 2 ఒకటేనా? నీ విధులను అంటాడు, తీర్పులు అంటాడు. ఏంటి ఆ విధులు? ఏంటి? రాజ్యాంగంలో కూడా ఉన్నాయి పౌరుని యొక్క హక్కులు, రైట్స్, విధులు. ప్రాథమిక హక్కులు ఉంటాయి, విధులు ఉంటాయి.
ప్రాదేశిక సూత్రాలు ఉంటాయి మన రాజ్యాంగంలో కూడా. అందుకే ఈ రాజ్యాంగం, ప్రపంచంలో రాజ్యాంగం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో నుంచే వచ్చింది. బైబిల్లో కూడా ఆజ్ఞలున్నాయి, కట్టడలున్నాయి, విధులున్నాయి. ఆజ్ఞలు అంటే అవి దేవుడు స్పష్టంగా చెప్పినటువంటి ఆదేశాలు. ఏవి చేయకూడదు, ఏవి చేయొచ్చు, ఏమి చేయకూడదు అని నిర్దిష్టంగా కరెక్ట్గా చెప్పినాయి. మరి కట్టడలు అంటే ఏంటి అంటే, మీరు నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాల్లో దేవుణ్ణి సేవించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరిచే పండుగలను మనం అనుసరించే విధానాలు అన్నిటిని కూడా ఈ నిర్గమకాండము నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు దేవుని ఎలా అనుసరించాలో, దేవుడు నియమించిన నియమాన్ని ఏ విధంగా ఆచరించాలో చెప్పే వాటిని ఏమంటారంటే కట్టడలు అంటారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పస్కా బలి నిత్యమైన కట్టడ అని బైబిల్లో రాయబడింది. మీరు కానీ ఆ నిర్గమకాండం 12వ అధ్యాయం 14 వచ్చిన కానీ చదివితే అక్కడ ఒక మాట చదువుదాం, చూడండి. తరతరములకు ఇది నిత్యమైన కట్టడ. ఏంటి? పస్కా పండుగ ఆచరించడం నిత్యమైన కట్టడ. కట్టడ అంటే ఒక నియమము, ఒక క్రమము, ఒక పద్ధతి. వినాలి, దేవుని కట్టడలు అంటే దేవుణ్ణి ఏ విధంగా అనుసరించాలో తెలియచెప్పే క్రమాలని అర్థం. అని పరిశుద్ధుడైన దేవుడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని లేవీకాండంలో చెప్పాడు. ఆ విధంగానే పేతురు కూడా దాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధతను ఏ విధంగా అనుసరించాలి, ఎలా ఉంటే పరిశుద్ధులమవుతాం, ఏం చేస్తే పరిశుద్ధులుగా మార్చబడతాం అనే నియమాలు, అనే క్రమాలు, అనే ఆచారాలు, వాటిని మనం తెలుసుకోవడమే, వాటిని పాటించడమే అవి కట్టడలు, దేవుని యొక్క పరిశుద్ధమైన నియమాలు. తర్వాత చివరిది ఏమి ఉన్నాయంటే విధులు ఉన్నాయి. ఎందుకంటే ఈ మాట ఎక్కడ ఉంది అంటే, రాత్రి మనం చదివాము నెహెమ్యా ప్రార్థనలో 1వ అధ్యాయం 4వ వచనంలో, అయా ఇశ్రాయేలు ప్రజలు నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ విధులను గైకొనకపోతిరి అని అక్కడ ప్రస్తావిస్తారు. బైబిల్లో మనం చదివినప్పుడు కొన్ని చోట్ల ధర్మశాస్త్రము, ధర్మశాస్త్ర విధులు, ధర్మశాస్త్ర కట్టడలు, ధర్మశాస్త్ర ఆజ్ఞలు, లేకుంటే కట్టడలు, ఆజ్ఞలు, ఇట్లా రకరకాలుగా చెప్పబడి ఉంటాయి. 3 ఒకేసారిగా ఉన్నటువంటి విషయం నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. ఏవి ఉన్నాయి ధర్మశాస్త్రం అంటే, ఒకటి ఆజ్ఞలు, అంటే డైరెక్ట్గా దేవుడు మనుషునికి ఇచ్చినటువంటి కొన్ని ఏమంటారంటే స్పష్టంగా చేయవలసినటువంటి కొన్ని ఆదేశాలు. తర్వాత దేవుణ్ణి పండగ ఆచరించాలన్నా, దేవుని బలి అర్పించాలన్నా, బలులు చాలా ఉన్నాయి కదా, ప్రాయశ్చిత్తార్థమైన బలి, దహన బలి, సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇలా బలులన్నీ కూడా అర్పించాలన్నా, పండుగలు చాలా ఉన్నాయి బైబిల్లో. వాటిని అన్నిటిని కూడా మనం చేయాలన్నా అది మన ఇష్టానుసారం కాకుండా దేవుడు నిర్దేశించిన ఒక పద్ధతిలో చేయడాన్ని, ఆ పద్ధతిని మనం తెలుసుకోవడానికి కట్టడ అంటారు. సంఘానికి కూడా ఆ కట్టడ ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చోట్ల కులానికి కట్టడి ఉంటుంది కదా, కుల కట్టడి అంటే వాళ్ళు ఒక క్రమాన్ని, వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలంటే ఒక క్రమాన్ని ఏర్పరచుకుని దాని ప్రకారంగా చేస్తారు, అంతే కట్టడి అంటే. అది తప్పని కాదు, నేను ఒప్పని కూడా చెప్పట్లేదు. అంటే మనం కూడా సంఘానికి దేవుని ఆరాధించి సంఘమంతా కూడా, సంఘ ప్రజలంతా కూడా ఒక సంఘముగా చేర్చబడిన తర్వాత ఈ సంఘంలో దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటి, సంఘ భారం ఏంటి, దైవజనుడు దర్శనం ఏంటి, దైవజనుడు ఏ భారంతో పని చేస్తున్నాడు, ఆ భారంతో మనం కూడా పని చేయాలని ఆలోచన, ఆయన ఏ విధంగా నడుస్తున్నాడు, ఏ క్రమంలో బ్రతుకుతున్నాడు, ఏమి బోధిస్తున్నాడు, ఏమి నేర్చుకుంటున్నాము అని ఆలోచించి ఆ క్రమంలో మనము కూడా దైవజనుడి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు పోలికగా మనం మార్చబడ్డానికి, దేవుడు ఆయనకిచ్చిన దర్శనాన్ని మనం కూడా మోయడానికి ఆయన అడుగుజాడల్లో ఆయన ఏర్పరిచిన క్రమాన్ని అనుసరించడమే సంఘం యొక్క కట్టడ. సొంతగా కట్టడలు ఏవి పెట్టుకోరు, అది వాక్యములో నుంచి, వాక్యానుసారంగా. ఆ రోజు కూడా ఇజ్రాయేల్ ప్రజలు ప్రత్యేకమైన ప్రజలు,
వాళ్ళు ప్రత్యేకమైన ప్రజలు అని ఎట్లా చెప్పగలుగుతారు అంటే వాళ్ళు ప్రత్యేకంగా జీవిస్తున్నారు కాబట్టి. ఆ ప్రత్యేకంగా జీవించడానికి దేవుడు కొన్ని ఓన్లీ ఆజ్ఞలు కాదు, అవి చేయకూడనివి, అవి చేయొద్దని చెప్పాడు. అంతేకాని ఆయన అనుసరించే విధానం, ఆయన సేవించే విధానం, ఆయన ఆరాధించే విధానం ఆయన కట్టడల రూపంలో క్రమాన్ని ఏర్పరిచి చెప్పాడు. అందుకనే సంఘానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలో మనము వచ్చి ఆ క్రమం ప్రకారంగా మనము ఎదగాలి. సంఘ క్రమంలో ఎదగాలి. ఎవరంతటా ఇష్టానుసారంగా నడవడానికి లేదు. ఒక సంఘంలో చేర్చబడితే ఆ సంఘం యొక్క విధి విధానాలు అర్థం చేసుకొని ఆ సంఘంలో ఉన్న వ్యక్తిగా ఆ కట్టడలు అనుసరిస్తూ సంఘ క్రమాన్ని నేర్చుకుంటూ ఎదగాలి. అంతేకాని అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో ఈరోజు యూట్యూబ్లో చూసి అన్ని చూసి ఇక్కడ అలా ఉండాలి, అక్కడ ఇలా ఉండాలని కాదు. దేవుడు ఒక సంఘానికి సేవకుని ఏర్పరిచి దేవుడు ఆ సేవకుడికి ఏ దర్శనాన్ని అయితే ఇచ్చాడో, ఏ భారాన్ని అయితే ఇచ్చాడో, ఏ క్రమాన్ని పాటించమని దేవుడు అతనికి ఆదేశించాడో ఆ భారాన్ని బట్టి అతను బ్రతుకుతున్నప్పుడు, కొనసాగిస్తున్నప్పుడు విశ్వాసులుగా సంఘ సభ్యులుగా దాన్ని అర్థం చేసుకొని దాన్ని కొనసాగించే బాధ్యతనే కట్టడంటాడు, సంఘ క్రమం అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే విధులు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? విధులు కూడా. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ఒకటి ఆజ్ఞలు ఉన్నాయి, అది దేవుని చేత డైరెక్ట్గా ఇవ్వబడ్డాయి. తర్వాత కట్టడలు దేవుడు మోషేకు తెలియజేసిన దాన్ని బట్టి మోషే ప్రజలకు తెలియజెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కట్టడలు అన్నీ కూడా దేవుడు డైరెక్ట్గా ప్రజలతో చెప్పలే, ఆజ్ఞలు కూడా చెప్పలేదు. ఏదైనా సరే సేవకుని ద్వారా విశ్వాసులకు రావాల్సిందే కదా, ఆ క్రమం ఒకటి ఏర్పరిచాడు కదా. సో దేవుని సన్నిధిలో ఒక పండగ చేయాలన్నా, ఒక ఆరాధించాలన్నా ఒక క్రమాన్ని దేవుడు తెలియజేశాడు. ఆ క్రమం పద్ధతిలో వాళ్ళు జరుగునట్లుగా మోషే ఆదేశిస్తాడు. దాని ప్రకారంగా వాళ్ళు బ్రతుకుతారు. ఇది కట్టడే. అయితే విధులు అంటే జడ్జిమెంట్స్ అంటారు. విధులు, తీర్పులు. ఎవరైతే ఆ కట్టడ అనుసరించకపోతే, ఆజ్ఞని పాటించకపోతే వారి మీదకి ఏమొస్తుంది? తీర్పు వస్తుంది. తీర్పులు కూడా ఉన్నాయి, వీటిని శాపం. అందుకనే ఆయన ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం, ఆజ్ఞలు, దీవెనలు, శాపములు. మీరు అనుసరిస్తే ఆజ్ఞను, ఆ కట్టడల విధులను అనుసరిస్తే మీకు దీవెన. మీరు కానీ అనుసరించకుండా వైదొలిగిపోతే మీకు శాపం. అంటే శాపం అంటే తీర్పు, శిక్ష మన మీదకి వచ్చి తీర్పు. ఈ తీర్పును కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని మన జీవితం ఇలా తీర్చబడింది, ఎందుకని ఈ శిక్ష మన జీవితంలోకి వచ్చింది. అదే కదా మనం రాత్రి చేసిన ప్రార్థనలో, విజ్ఞాపనలో శ్రమ కలిగింది యేసయ్యా తీర్చమని ప్రార్థన చేయాలి. నెహెమ్యా ఏం చేశాడు? అయ్యా నీ దృష్టికి మేము అపరాధులము, కానీ నువ్వు మహోన్నతమైన దేవుడు, నీ కట్టడలను ఆజ్ఞ అనుసరించి నడిచిన వారికి నిబంధన స్థిరపరిచే దేవుడు అయ్యా. కానీ వాటిని మేము తప్పిపోయాం కాబట్టి ఈరోజు చెరగొట్టబడ్డాం, కాబట్టి మమ్మల్ని క్షమించు. నీ ప్రజల వైపు నువ్వు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటావని ఆశతో ప్రార్థన చేస్తున్నావని దేవుని వాక్యానుసారంగా నెహెమ్యా ప్రార్థన చేయడం మనం రాత్రి విన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీర్పులు అంటే ఈ సమాజంలో న్యాయంగా బ్రతకడానికి దేవుడిచ్చిన కొన్ని శిక్షలు. ఇలా నువ్వు ఉండకపోతే తప్పు. మనకు కూడా లా అండ్ ఆర్డర్ అంటారు. లా అండ్ ఆర్డర్. ఈ సొసైటీ ఎలా ఉండాలి, ఎలా పడితే అలా ఉండడానికి లేదు. సాంఘికంగా సంఘముగా ఎలా ఉండాలో కొన్ని నియమాలను దేవుడు ఇచ్చాడు, వాటిని విధులు అంటాడు. అంటే ధర్మశాస్త్రములో ఏమేమి ఉన్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, తర్వాత విధులు ఉన్నాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మూడు కలిపి మీరు అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు స్టూడెంట్స్ను స్కూల్లో చేర్పించాను కదా, చేర్పిస్తే ఆజ్ఞ మీరు కొట్టుకోకూడదు, ఆజ్ఞ. ఒకరినొకరు పిల్లలు కొట్టుకుంటారు కదా, కొట్టుకోకూడదు, ఆజ్ఞ. కట్టడ ఏంటి అంటే ప్రతి సోమవారం మీరు యూనిఫామ్ ధరించి రావాలి, కట్టడ. వాళ్ళు చేయవలసింది ప్రతిరోజు కాదు, ఏంటంట ప్రతి సోమవారం మాత్రమే మీరు ఏం చేయాలి? యూనిఫామ్ వేసుకొని రావాలి. అది కట్టడ. ఎవడైనా సరే ఎవడి వస్తువును దొంగతనం చేస్తే వానికి పనిష్మెంట్ ఉంటుందనేది తీర్పు. పెన్నులు దొంగతనం చేస్తారు, లేకపోతే పిల్లలు కాబట్టి ఏదో దొంగతనం చేస్తారు. సో దొంగతనం చేసిన దానికి ఏమొస్తుంది? శిక్ష ఉంటుంది, దాని తీర్పు. ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలు.
దీని ద్వారా మనుషుడు ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో, పరిశుద్ధంగా ఏ విధంగా బ్రతకాలో, నీతికి ఏ విధంగా బ్రతకాలో, బ్రతకపోతే ఏమొస్తుందో అంతా కూడా ధర్మశాస్త్రంగా వాళ్ళకి తెలియజేయబడుతుంది. పిల్లవాడినేమో మనం చెప్పడం ఇది చేయకూడదు అని చెప్పడం ఆజ్ఞ, ప్రతి వారంలో ఒకరోజు ఇలా రావాలని చెప్పడం కట్టడం, అదే క్రమం. కట్టడం అంటే ఏంటి? క్రమం. అది మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ దొంగతనం చేయకూడదు, కొట్టకూడదు, కొడితే నీకు శిక్ష విధించబడుతుందని చెప్పడం తీర్పు, లేకుంటే అది విధి అంటారు. విధులు, తీర్పులు ధర్మశాస్త్రంలో ఏమున్నాయంటే దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని కట్టడలు ఉన్నాయి, దేవునికి విధులు, తీర్పులు ఉన్నాయి. ఇవి ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్ర క్రియలను చాలామంది ఏం చేస్తున్నారంటే నామకార్థంగా ఆచరించడం మొదలుపెట్టారు. వాడికి ఇష్టం ఉండదు, హృదయపూర్వకంగా వెళ్ళడు. ఈరోజు సోమవారం యూనిఫామ్ అన్నాడు కానీ యూనిఫామ్ వేసుకుంటాడు, ఇష్టమేమో మనసులో ఉండదు. వాడు ఇష్టం ఉంటే యూనిఫామ్ రెడీ చేసుకొని, ముందు రోజు రెడీ చేసుకొని, శుభ్రం చేసుకొని, ఐరన్ చేసుకొని, ఇది రేపు నేను శుభ్రం కనిపించాలనుకుంటా, లేదు ఏడో మూలబడింది గబ్బా వేసుకొని వస్తూ ఉంటాడు, అంటే ఇష్టం లేకుండా. అట్లనే ఈ ధర్మశాస్త్ర విధులను తప్పించుకోవడానికి మనుషులకు ఏం చేస్తున్నారంటే మంచిగా కనిపించడానికి ధర్మశాస్త్రోపదేశకులు, ఆ రోజున్న పరిచయులు ఏం చేసేవాళ్ళంటే పైన మాత్రమే క్రియలు కనిపించేవాళ్ళు. ఇప్పుడు వీటిల్లో వాళ్ళేంటి దొంగతనం చేయట్లే. ఇప్పుడు అదే కదా పరిచయుడు చేసింది. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఏమంటున్నాడు? నేను దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, పైపెచ్చు క్రమాన్ని పాటిస్తున్నాడు. నేను ప్రతి వారం నీకు దశం భాగం ఇస్తున్నాను, నేను ఈ నీచుడి వల్ల లేను అని తను తీర్పు తెచ్చుకుంటున్నాడు. నువ్వు తీర్పు తెచ్చాల్సింది నువ్వు కాదు, ఆయన తీర్పు తెచ్చాలి. శిక్ష విధించేది ఆయన, తీర్పు తెచ్చేది ఆయన. కాబట్టి నీ క్రియలను కనపరిచి ఎదుటివారిని నువ్వు తీర్పు తెచ్చడానికి లేదు. ఆ రోజుల్లో పౌలు కాలానికి వచ్చేటప్పుడు ఈ అందరూ కూడా ఈ కట్టడలు అందరూ కూడా పాటించే వాళ్ళే. అందుకని ధర్మశాస్త్రోపదేశకుల గురించి యేసు ప్రభు కూడా ఒక మాట అంటారు, చూడండి మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయం అనుకుంటాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఏం చేస్తున్నారు వీళ్ళు? మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, ఏంటంట చెల్లించడం అనేది అందరు కనిపించే ఒక కార్యం, అవునా కదా? ఏమ్మా నా వైపు చూసి చెప్పండి. మీరు మందిరానికి రావడం అందరు కనిపించే కార్యం. మీ హృదయంలో దేవుడు ఉండడు, దేవుని ఆజ్ఞలు ఉండవు, దేవుని భయం ఉండవు. ఎవరికైనా కనిపిస్తుందా? కానీ మందిరానికి వచ్చామో లేదని కనిపిస్తుంది. మందిరానికి వెళ్ళి వచ్చామని చెప్పుకుంటారు, మంచి చేసామని చూపుకుంటారు, మంచిగా బ్రతుకుతున్నామని కనపరుచుకుంటారు. వీళ్ళు కూడా ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేస్తున్నారు? పుదీనాలో, జీలకర్రలో ఏం చేస్తారు? చిన్న చిన్న వాటిలో దశం భాగం చెల్లిస్తారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా పాయింట్ అవుట్ చేస్తాడు, మీ తల్లిదండ్రులు మీరు సన్మానించాలి అంటే అది మాత్రం చేయరు. తల్లిదండ్రులు సన్మానించకుండా మేము దైవార్పితం, మేము దేవుని సేవకు అర్పించుకున్న వాళ్ళం, అది మా పని కాదు అని ఆ బాధ్యత వేరే వాళ్ళకి. పేరెంట్స్ చూసుకోవడం అంటే అంత ఈజీ కాదు కదా. వయసు మీద పడిన వాళ్ళని చూసుకోవడం అంటే చాలా కష్టం. అన్నీ చేయడం చాలా కష్టం. దానికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. వాళ్ళు సహకరిస్తారు, సహకరించరు, వింటారు, వినరు, వాటిని భరించాలి, అర్థం చేసుకోవాలి. వాళ్ళు వయసు పెరిగిన చిన్నపిల్లలుగా మనం ఊహించుకోవాలి. అలా భరించగలిగి చేయడం కష్టం కాబట్టి ఆ పని మాత్రం వేరే వాళ్ళకి అప్పచెప్తారు. చిన్న చిన్న మాత్రం అందరు కనిపించేటట్టుకు చేస్తారు. సొంత మూలల్లో నిలబడి బిగ్గరగా ప్రార్థన చేస్తారు, నిలువుటంగి ధరించుకొని పరిశుద్ధులుగా కనిపిస్తారు. ఇవన్నీ క్రియలు, ఇవన్నీ కూడా వాస్తవానికి ఆచారాలు, ధర్మశాస్త్రాలు ఉన్నాయి, లేవని చెప్పట్లా. వీటిని బట్టి మేము పరిశుద్ధులము అని చెప్పుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది నీతిగా బ్రతకవలసింది పోయి అక్కడంటాడు, మీరు పుదీనాలో జీలకర్రలు 10వ వంతు చెల్లించి అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞానగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరే అంటాడు. న్యాయము ఎవరికి నచ్చింది, ఎవరికి వీళ్ళకి నచ్చితే వాళ్ళకి న్యాయం తీరుస్తారు.
ఎవరు వాళ్ళకు నచ్చితే వాళ్ళు మాట మాట్లాడతారు, వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. ఎవరు మంచి వాళ్ళు, ఏం జరిగింది అని న్యాయ అన్యాయాలను వాళ్ళు ఆలోచించకుండా, వీళ్ళు నా వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఒక న్యాయం, వాళ్ళు వేరే వాళ్ళు కాబట్టి ఇంకొక న్యాయం, ఆ విధంగా ధర్మశాస్త్రోపదేశకులు అట్లా చేసేవాళ్ళు. కనికరం అనేది వాళ్ళకు ఉండదు. అందుకంటారు, మీరు ఒకరిని మీ దగ్గర చేర్చుకోవడానికి వాడికి ప్రయాసపడతారు, వాడి కోసం భూలోకం అంతా తిరిగి వస్తారు, వాడు చేర్చుకున్న తర్వాత వాడికి నరకం చూపిస్తారని కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తుంటాడు. చూడండి, ఈ రోజుల్లో కూడా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను క్రియలు కలిగి ఉన్నాను అనే ఆలోచనతో, పైకి కనిపించే క్రియల వల్ల నన్ను నీతిమంతుడవు, ఆశీర్వాదానికి వారసులు కాదు అనే వాక్యాన్ని చెప్పాలని దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి ఈరోజు దేవుడు నియమించిన కట్టడలు నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ అని రాయబడితే, పూర్ణ మనసు ఆత్మ ఉండదు, కేవలం శరీరముతోనూ దేవుని కనపరిచి దేవుని క్రియలు కనపరిచే వారిగా మారిపోతున్నటువంటి ఈ చివరి దినాల్లో ఆ వేషధారణ మనం వదిలిపెట్టి హృదయపూర్వకంగా ఈ కట్టడలని మన లోకం నుంచి ప్రత్యేకించుకోవడానికి దేవుడు ఏర్పరిచినవి, పరిశుద్ధులుగా మార్చబడడానికి దేవుడు ఏర్పరిచిన ఆలోచనతో ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి కొన్ని నియమాలు ఇచ్చాడు అని ఆలోచనతో ఆ నియమాన్ని హృదయపూర్వకంగా మనం పాటించి మన పరిశుద్ధతను లోకానికి కనపరిచే వారిగా మనం బ్రతకాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేరణ హల్లెలూయా. అందుకని వాళ్ళని ఆ రోజు పౌలు చెప్తున్నాడు, మేము క్రియలు కలిగి ఉన్నామనుకుంటున్నారేమో, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు, కేవలం పాపం అంటే ఎట్టుదో అది తెలియబడుతుంది అంతే. మరి ధర్మశాస్త్రం ఎందుకు అయ్యా అంటే, పాపం అంటే ఏంటో నువ్వు తెలుసుకొని క్రీస్తులోనికి, క్రీస్తు దగ్గరికి రావడానికి అది ఒక నీకు మార్గదర్శకము ధర్మశాస్త్రం అని గలతీలకు రాసిన పత్రికలు అంటాడు. మీరు గలతీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటాను, చూడండి అమ్మ, 3:16 2:16 చదవండి. పెదబాల శిక్ష ఆయను అనే మాట ఉంటుందేమో చూడండి, దొరకలేదా? సరే, నేను చదువు 3వ అధ్యాయం 23వ వచనం చదువు, 23, 24 చదువు. విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరల ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైతే కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తు యొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్ష కూడా ఆయను. దేనికి స్తోత్రం చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. ధర్మశాస్త్రం మనకేంటి? గైడెన్స్. ఏంటి అంటే మీకు ఇంకా సింపుల్ క్లియర్గా అర్థం కావాలంటే, ధర్మశాస్త్రం అద్దము లాంటిది. ఎలాంటిది? అద్దం. మీకు అద్దం చూస్తే మీ ముఖం మీద ఉన్న మరక కనిపిస్తుంది. అద్దం ద్వారా కడుక్కుంటారా? ఏమ్మా చెప్పండి. అద్దం, ధర్మశాస్త్రం ఒక అద్దం లాంటిది. ఈ అద్దంలో మీరు చూసుకుంటే నీ మొహాన ఏముంది నీకు కనిపిస్తుంది, కానీ అద్దం నిన్ను కడుగుతుందా? కాదు. యేసు రక్తం దాన్ని కడుగుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ధర్మశాస్త్ర సంబంధం మూలముగా నువ్వు ఎలాంటి వాడవు, నువ్వు ఏ పాపం చేసావు, పాపం అనేది ఆజ్ఞను హేతువు చేసుకుని ధర్మశాస్త్రం, సరే ఆజ్ఞని హేతువు చేసుకుని పాపం వచ్చింది కదా, ఆ పాపం ధర్మశాస్త్రం మూలంగా మనకు తెలియజేయబడుతుంది. నీ ఏ పాపం చేసావు అని వాక్యం అనే ధర్మశాస్త్రం నీకు చూసినప్పుడు నీ ముఖములో, నీ బాడీలో, నీ పాటలో ఇలా నువ్వు బ్రతుకుతున్నావు, ఈ మరకలు ఉన్నాయి, ఈ మచ్చలు ఉన్నాయని ఆ యొక్క ధర్మశాస్త్రం ద్వారా నువ్వు తెలుసుకుని యేసుక్రీస్తు రక్తము ద్వారా వాటిని కడుక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు రక్తము అనేది ఇప్పుడు నీ నమ్మకం, అవునా కదా? యేసు ప్రభు నా పాపములు క్షమించాడు అనేది నీ నమ్మకం, నీ విశ్వాసం. కాబట్టి అని అంటాడు, నువ్వు క్రియల మూలంగా కాదు, విశ్వాసం మూలంగా నువ్వు నమ్మిన దాన్ని బట్టి నువ్వు ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడ్డావు అని చెప్తున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. ఉచితంగా నీతిమంతులకు తీర్చబడ్డాం కాబట్టి క్రియలు అవసరం లేదా?
ఇందాక నేను చెప్పాను కదా, క్రియలు అవసరం లేదా? క్రియలు అవసరం. అంటే క్రియలు అంటే మన విశ్వాసమేమో మనల్ని రక్షిస్తుంది. ఏంటంటే నమ్మకాన్ని బట్టి విశ్వాసం మనల్ని పాపం నుంచి విడిపించి రక్షిస్తుంది. అయితే క్రియలు ఆ విశ్వాసాన్ని నిరూపిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైలాడ్ హల్లెలూయా. ఏంటంట, నువ్వు నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత, నువ్వు నీతిమంతుడిగా నీ బ్రతుకు లోకానికి ఎలా కనబడుతుంది? నీ క్రియల మూలంగా కదా. అంటే నీ విశ్వాసము నీ క్రియల మూలంగా రూఢిపరచబడుతుంది, తెలియజేయబడుతుంది. నువ్వు నీతిమంతుడికి తీర్చబడడానికి ఎలాంటి క్రియ అవసరం లేదు, కానీ తీర్చబడిన తర్వాత లోకములో నీతిమంతుడిగా నువ్వు కనబరచబడ్డానికి, నీతిమంతుడిని యేసు ప్రభు నువ్వు చూపడానికి నీకు క్రియలు అవసరం. అవేంటి? విశ్వాస సంబంధమైన క్రియలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైల హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు. అందుకని అసలు యూదులు కలిగిన గొప్పతనం ఏంటి అంటే ఆచారాలు, అర్చనారాధన వాళ్ళవి, వాగ్దానాలు వాళ్ళవి, అన్నీ కూడా క్రియలు వాళ్ళవి అని పౌలు చెప్పుకుంటూ, ఈరోజు మన విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన మన జీవితాల్లో ఆ నమ్మకాన్ని బట్టి రక్షించబడిన తర్వాత ఆ పరిశుద్ధతతో బ్రతికే క్రియలు మన జీవితంలో కనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటి? విశ్వాసం మనం రక్షిస్తుంది. నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. కానీ రక్షించబడిన నీ జీవితంలో ఏముండాలి? విశ్వాస సంబంధమైన క్రియలు ఉండాలి. నిన్ను రక్షించిన వాడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఒకవేళ నీ బ్రతుకులో ఆ పరిశుద్ధత లేకపోతే ఆ విశ్వాసం మృతం, అంతే. అందుకనే రక్షించబడ్డానికి ధర్మశాస్త్రం అవసరం లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాకుండా నమ్మకాన్ని బట్టి రక్షించబడ్డామేమో, కానీ ఆ క్రియా న్యాయాన్ని దేవుడు కొట్టివేసి విశ్వాస న్యాయాన్ని బట్టి నీతిమంతులకు దేవుడు తీర్చాడు. అయితే నీతిమంతులుగా తీర్చబడిన మనము నీతి క్రియలు మనం జరిగించాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేరణ హల్లెలూయా. నీతి క్రియలను మనము కనపరచాలి. అందుకని పోయిన వారం మనం దేవుని నీతిగా మనం మార్చబడ్డాం. అయితే ఆ నీతిని మన లోకానికి కనపరచాలి. అందుకని పౌలు, నేను దేవుని యందు అగపడు నిమిత్తం, యేసునందు అగపడు నిమిత్తం, అంటే యేసునందు నేను రక్షణ పొందాను, యేసునందు నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను, యేసు ద్వారా పరిశుద్ధుడిగా మార్చబడ్డాను. ఈరోజు నాకు అనుకరించబడిన నీ జీవితం పరిశుద్ధమైన యేసు క్రీస్తు వలన అనుకరించబడింది. నా క్రియలన్నీ కూడా ఆయనను పోలి నేను నడుచుకుంటున్నాను. నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నా బ్రతుకులో పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నాను, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నానని నీ పరిశుద్ధతను లోకాన్ని కనపరచడానికి నువ్వు క్రీస్తులో ఉండి, క్రీస్తు నందు ఉండి నీ పరిశుద్ధతను లోకానికి కనపరిచే క్రియలను నువ్వు అనేకులకు తెలియచేయాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షింపబడడానికి క్రియలు అవసరం లేదు, కానీ నీ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి క్రియలు అవసరం. నీ విశ్వాసాన్ని నిరూపించు. చాలామంది నువ్వు ఎలాంటి దానవైనా, ఎలాంటి వాడవైనా, నిన్నటి వరకు, ఈ క్షణం వరకు నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నువ్వు అన్యాయం, అక్రమము, మోసము, దగ చేసి ఉండొచ్చు కూడా, కానీ నేను పాపిని అని నువ్వు ఒప్పుకొని ఆయన నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేరణ హల్లెలూయా. రక్షించబడి నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. అందుకనే ఇక్కడ ఏంటి ధర్మశాస్త్రానికి కృపకు ఏంటి డిఫరెన్షియేషన్ ఏం రాసుకున్నానంటే, ధర్మశాస్త్రము ఇది చేయము, నువ్వు జీవిస్తావని చెప్తుంది. కృప నువ్వు నమ్ము, నువ్వు రక్షించబడతావని చెప్తుంది. తర్వాత ఈ ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తుంది. నువ్వు పాపివి, ఇదిగో నీ అర్థం ఎప్పుడు మనకి ఏం చూపిస్తుంది? మన లోపాలకి ఏదో చూపిస్తుంది అని ధర్మశాస్త్రంలోకి మనం చూసినప్పుడల్లా కూడా మన పాపాన్ని చూపిస్తుంది. కానీ కృప నిజమే, నువ్వు పాపివే, నేను క్షమిస్తున్నాను, నీకోసం నేను ప్రాణం పెట్టాను, నీకోసం నా రక్తం ధారపోసాను, విమోచన క్రయదాన్ని నీకోసం చెల్లించానని కృప చెప్తూ ఉంటుంది. అందుకనే మనం దేవుని దగ్గర రాగానే మనం తప్పు చేసిన వాళ్ళమనే ఫీలింగ్ మనకు రాకపోయినా, దేవుడు కనిపించకపోయినా సరే ఆయన ఎదుట అపరాధ భావంతో ఏడ్చగలుగుతాం. మనకు తెలియకుండా దుఃఖం ఎందుకు వస్తుంది?
ఆయన చూస్తున్న దేవుడు అనే ఆలోచనతో నేను పాపినైన తలంపు నీకు రాగానే ఆ యొక్క సుంకరి దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత, అయ్యా నేను పాపిని అని నీ వైపు తల ఎత్తుటకు కూడా నాకు యోగ్యత లేదు అన్నట్టుగానే దేవుని మాట వింటుండగానే, పర్లేదు నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పగానే ఆ యొక్క ప్రేమ క్షమాపణ హృదయాలు పిండగానే, ఇంత ఘోర పాపిని క్షమించడానికి ఎంత గొప్ప దేవుడు అయిన ఆలోచన మనకు రాగానే దుఃఖం పొంగుకొని వస్తుంది. కృప క్షమిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ఇదిగో నువ్వు పాపం ఈ తప్పు చేసు, ఈ ఆజ్ఞను మీరే, ఈ కట్టను ఈ విధంగా చేయలేదు, ఆ విధంగా చేయలేదు అని ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం నీకు పాపాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కానీ కృప క్షమించి పరిహారం చేస్తుంది. తర్వాత ధర్మశాస్త్రం నువ్వు తప్పిదం చేసావు కాబట్టి దోషిగా నిలబెడుతుంది. ఆ రోజు వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీని వాళ్ళంటారు రాళ్లతో కొట్టి చంపాలి కదా అని దోషిగా నిలబెట్టింది. కానీ యేసు ప్రభు ఏమంటాడు? కొట్టాడా? కొట్టలేదు, క్షమించి వదిలిపెట్టేశాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రం దోషిగా నిలబెడితే కృప ఏం చేస్తుందంటే, మనం నమ్మాం కాబట్టి ఇదిగో ఈ బిడ్డ నా బిడ్డ అని నీతిమంతులకు తీరుస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ధర్మశాస్త్రం శిక్షణ తెస్తుందేమో కానీ మనకైతే ఈ కృప రక్షణనిచ్చింది. ఈ కృప మనలో రక్షణ ఇచ్చింది. అందుకనే హృదయపూర్వకంగా దేవుని నమ్మిన వాళ్ళు ఏదైనా చిన్న తప్పిదం చేయగానే దేవుని సన్నిధికి రాగానే ఆ హృదయంలో ఆ పాపపు తలంపులు నేను చేశాను ఫీలింగ్ రాగానే దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటారు, బాధపడుతుంటే. కారణం ఏంటంటే, ఇంతగా నన్ను ప్రేమించడానికి నేను ఏ పాటి వాడనయ్యా, ఎంత కృపగలిగిన దేవుడు, నన్ను మీరు క్షమించారే, నన్ను మీరు పట్టుకున్నారే, నన్ను మీరు బ్రతికించారే తండ్రి, నువ్వు ఏ పార్టీ వాడని అనే ఆలోచనతో ఆ కృపను అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వచ్చి ఏడవగలుగుతారు. ధర్మశాస్త్రం అయితే నువ్వు చేసావు, ఖచ్చితంగా పంటికి పన్ను కంటికి కన్ను అనుభవించాల్సిందే, చంపాల్సిందే, రాళ్ళతో కొట్టి చంపాలి కాదు. నేను విడిపించి క్షమించాను కాబట్టి నీతిమంతుడు, నేను కడిగాను కాబట్టి నీతిమంతుడని కృప మనకు కనుగ్రహించింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభుని యేసుక్రీస్తు లోకానికి రావడం వల్ల క్రియల మూలమైనటువంటి నీతిని కాకుండా నమ్మిన దాన్ని బట్టి నీతిని మనం పొందుకొని ఈ లోకంలో నీతిమంతులు ఉచితంగా నీతిమంతులకు తీర్చబడ్డా మనమందరము నీతిమంతులమే. కానీ నీతిని జరిగించేవాడు నీతిమంతుడు అని బైబిల్. మరి జరిగిస్తున్నామా అని దగ్గర ఆగిపోతుంది మన నీతి క్రియ. ప్రభువు నామం ఒప్పుకొనివాడు ఏం చేయాలి? యేసు ప్రభు అని నీ సొంత రక్షకుడు ఒప్పుకుంటే సరిపోదు. ఏం చేయాలి? దుర్నీతిలో నుండి తొలగిపోవాలి కదా. ఇప్పటికి కూడా దుర్నీతి, ఇప్పటికి కూడా అక్రమం, ఇప్పటికి కూడా అన్యాయం, ఇప్పుడు కూడా మోసం, ఇప్పుడు కూడా హృదయంలో ద్వేషం, అసూయ ఏ ఒప్పుకోవాలండి? అది ఒప్పుకుంటే వదిలిపెట్టాలి కదా. ఏం వదిలిపెట్టావు అంటే రక్షణ అంటే అంత చులకనైపోయిందా? ఆయన అడగట్లేదు కాబట్టి నీకు శిక్ష వెంటనే నీకు కలగలేదు కాబట్టి చులకనైపోయిందా? మార్చుకోవాలండి మనం. నువ్వు నమ్మిన దాన్ని బట్టి ఉచితంగా దేవుడు నిన్ను తీర్చినప్పుడు ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకొని ఈ లోకంలో బ్రతికే బాధ్యత నీది కదా. దేవుడి కోసం నువ్వు నీతిమంతుడికి బ్రతకవలసిన బాధ్యత ఉంది. ఉచితంగా నీతిమంతులు తీర్చబడిన తర్వాత ఆ నీతిని లోకానికి కనపరిచే బాధ్యత మన మీద ఉంది. ఆ విషయాన్ని ఈరోజు క్రైస్తవులు మర్చిపోయి తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మళ్ళీ తిరుగుతున్నారు. వదిలిపెట్టిన మళ్ళీ చేస్తున్నారు, వదిలిపెట్టిన వాటికి మళ్ళీ మరలుతున్నారు. పాపం మాడలేని కన్నులు, వ్యభిచార తలంపులు మళ్ళీ వాళ్ళ బ్రతుకులకు వచ్చి నీతి మంతునిగా బ్రతికిన తీర్చిన దేవుని మర్చిపోయి మళ్ళీ పాపిష్టి క్రియలు చేస్తున్నారు. పైకి మాత్రం పరిశుద్ధులుగా సంఘంలో కానుకలు ఇచ్చి మంచి బట్టలు ధరించుకొని వందనాలు చెప్పుకుంటూ మంచిగా మాట్లాడుతూ కనిపిస్తున్నాను. కాదు, దేవుడు నీకు ఉచితంగా కృపను అనుగ్రహిస్తే, నీతిని అనుగ్రహిస్తే, నీతియుక్తమైన క్రియలు నువ్వు చేయలేకపోతే నీ క్రియలు మృతం. అందుకని సహోదరుడు చెప్పాడు, విశ్వాసం దాని క్రియలతో కార్యసాధకమై కలిగి ఉంటుంది. రాహాబు అనే వేశ్య కానీ యెహోవా దేవుడు నమ్మిన తర్వాత వాళ్ళని చేర్చుకుంది, క్రియలు కనపరిచింది. అయ్యా ఆ దేవుడు నిజమైన దేవుడిని నేను నమ్ముతున్నాను. అయ్యా ఒకవేళ ఈ దేశాన్ని ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటే నన్ను కూడా రక్షించమని చెప్పండి అయ్యా, నన్ను కూడా కాపాడండి అయ్యా, నేను నమ్ముతున్నానని చెప్పినప్పుడు ఆమె రక్షించబడింది. తిరిగి రక్షించబడిన తర్వాత వారి మధ్యలో ఉన్నది షల్మా అనే
వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వాళ్ళకు బోయజు అనే కుమారుడు పుట్టాడు. బోయజుకు ఓబేదు అనే కుమారుడు పుట్టాడు. ఓబేదుకు యెషై అనే కుమారుడు పుట్టాడు. యెషై కడుపున ఎవరు వచ్చారు? దావీదు వచ్చారు. చూడండి, మనము వ్యభిచార తలంపులు, లోకంలో పాపంలో ఉన్నవారమే. నమ్మిన తర్వాత క్రియలు మార్చుకోవాలి. రాహాబు తన యొక్క వ్యభిచార తత్వాన్ని మార్చుకుంది. గోడ మీద బతికింది, అటు ఇటు జీవించింది. కానీ ఆయన నిజమైన దేవుడు అని నమ్మిన తర్వాత, పరిశుద్ధుల సహవాసంతో చేరిన తర్వాత తన నికృష్ట ఆ ప్రవృత్తిని వదిలిపెట్టి నీతిగా బ్రతికింది. అది మార్పు. మళ్ళీ తిరిగి పాపంలో బల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఇజ్రాయేలుని చెరపట్టలే. కాబట్టి ఈరోజు క్రియా న్యాయం అతిశయ కారణం. ఈరోజు నేను నీతిమంతుడు అనే న్యాయాన్ని దేవుడు కొట్టివేశాడు. దేవుడు ఉచితంగా ఇచ్చాడు, అది నీ క్రియల ఫలం కాదు అని నమ్మి ఆ ఉచితంగా అనుగ్రహించిన నీతిని కాపాడుకునే బాధ్యత తెలిసిన వారిగా ఈ లోకంలో మనము బ్రతకాలి. లేకపోతే మన ద్వారా దేవుడు దూషించబడతాడు. మన ద్వారా దేవుడు అల్లరి పాలవుతుంది. వీళ్ళ దేవుడా ఈరోజు క్రైస్తవం అల్లరి పాలవుతుంది. సేవకుల మీదకి సేవకులే, వాళ్ళ సిద్ధాంతం తప్పు, వాళ్ళ నడువుకి తప్పు, వాళ్ళ ప్రార్థన తప్పు, వాళ్ళ ప్రసంగం తప్పు అని ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటూ, ఒకరి మీద ఒకరు రీల్స్ మీద రీల్స్, యూట్యూబ్ మీద యూట్యూబ్ చేసుకుంటూ క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎవ్వరు. అందుకని పరిపక్షమందున్నవాడు చెడ్డ మాట ఏది కూడా నీ గురించి చెప్పకుండానట్టుగా వారి ఎదుట నిన్ను నువ్వే ఎట్లా నీతిమంతుడి కనపరుచుకుని భక్తి మన బ్రతుకులో ఉండాలి. వాడు అనకముందే అంటాడేమో జాగ్రత్త పడాలి. అన్న తర్వాత అన్నారని ఫీల్ కాదు, అనకుండా జాగ్రత్త పడాలి. ఎలా ఉన్నా అంటారండి అని నీ ఇష్టం వచ్చిన ఉండడం కాదు, దేవుడు చెప్పినట్టుగా బ్రతకడమే. ఆ కృపలో ప్రవేశాన్ని ఇచ్చిన దేవుడు, విశ్వాసం ద్వారా కృపలో ప్రవేశాన్ని దేవుడు ఇచ్చాడని మనం చదువుకోబోతాం. ఆ కృపలో ప్రవేశం పొందిన మనము విశ్వాసాన్ని ఎలా అభివృద్ధిపరచుకోవాలో, ఆ విశ్వాసాన్ని నిరూపించుకునేటప్పుడే ఏం తెలియజేయబడుతుందంటే, మనం అంతకుముందు ఆ మాట ధ్యానం చేసాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం అనుకుంటా, చదవండి. కాదు, 17వ వచనం. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేరణ హల్లెలూయా. ఏంటంటే నీతిమంతుడు ఎలా బ్రతకాలి? దేని మూలంగా బ్రతకాలి? లోక మూలంగానా, శరీర క్రియల మూలంగానా, లోక సంబంధ పద్ధతుల మూలంగానా, లేకుంటే లోక సంబంధ తలంపుల మూలంగానా, స్నేహితుల ప్రవర్తన మూలంగానా? కాదు, నీతిమంతుడు విశ్వాస మూలంగానే బ్రతకాలి. విశ్వాసానికి మూలం ఎవరు? విశ్వాసానికి తండ్రి ఎవరు? అబ్రహాం. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని అనుసరించాలి. అందుకని విశ్వాసులే అంటే అక్కడ అబ్రహాము సంబంధులే విశ్వాసులై నీతిమంతులు తీర్చబడ్డాడు అని గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అంటే ఇప్పుడు నీతిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి చూడండి, అక్కడ రాయబడిన మాట మనం నీతిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి 17వ వచనంలో విశ్వాసం మూలముగా మనము అంతకంతకు విశ్వాసం కలుగునట్లుగా, అంటే మనం ఇప్పుడు కొద్ది విశ్వాసం, చిన్న చిన్న విషయాలు మనం స్థిరపరచబడ్డాం. ఈరోజు ఇంకో కొద్ది కష్టం వచ్చింది, దాంట్లో కూడా బలపరచబడ్డాం. ఇంకొద్ది సమస్య వచ్చింది, దాంట్లో కూడా ఇంకా స్థిరపరచబడి తప్పిపోకుండా దాని ద్వారా లోకానికి ఏం కనపరచబడుతుంది? వీరు దేవుని నీతిని కనపరిచే బిడ్డలకే కనపడతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే విశ్వాసం మూలంగా అంతకంతకు మనం ఎదుగుతున్నప్పుడు మన క్రియలు మన విశ్వాసాన్ని నిరూపించుకునేవిగా ఉన్నాయి. విశ్వాసానికి కలుగు శ్రమలు ఉన్నాయి, విశ్వాసానికి కలుగు నష్టాలు ఉన్నాయి, విశ్వాసానికి కలుగు కష్టాలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. వీటి ద్వారా అంతకంతకు మన ద్వారా ఏం కనిపించాలి? లోకానికి దేవుని నీతి కనిపించాలి. అలా మన విశ్వాసాన్ని కట్టుకోవాలి, మన బ్రతుకుని కాపాడుకోవాలి. తిండి కోసము, ఆశీర్వాదం కోసము, బ్రతుకు కోసం దేవుని కాదు. ఈరోజు ఈ క్షణం యేసు ప్రభు అక్కడైనా దేవునితో ఉండాలని ఆలోచనతో బ్రతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చావైతే లాభం అన్నట్టుగా బ్రతకాలి. ఎక్కడ చావు వస్తుందో భయపడుతూ బ్రతకడం కాదు. ఈ క్షణం ప్రాణం పోయినా సరే నేను నీతిగా బ్రతుకుతున్నాను కాబట్టి, పరిశుద్ధతను కాపాడుకుంటున్నాను కాబట్టి నా ప్రభుతో కూడా ఉంటాను అనే తలంపు, ధైర్యంతో ఒక విశ్వాసి బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు.
ఆ విశ్వాసం మూలంగా బ్రతికే క్రమంలో విశ్వాసం అంతకమంతకు పెరుగుతున్న కొద్దీ దేవుని నీతి లోకాన్ని కనపరిచే విధంగా బ్రతకాలి. నేనంటాను, ఈరోజు నీ ద్వారా, మొన్న వారంలో పౌలు ద్వారా దేవుని నీతి లోకానికి కనపడింది. నీ ద్వారా దేవుని నీతి కనపడుతుందా? పోనీ నువ్వైనా దేవుని లోకంలో నీతిమంతుడు అని తీర్పు పొందుతున్నావా? ఇందాక మనం చెప్పా, నువ్వు నేను నమ్మాను అనుకుంటున్నావేమో. ఇందాక బ్రదర్ చదివాడు, దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి. అవి కూడా నమ్ముతున్నాయండి. సర్వోన్నతున్న దేవుని కుమారుని యేసు అనలేదా? అవి దేవుణ్ణి గుర్తించలేదా? వీరు సర్వోన్నతిని దేవుని మార్గం ప్రకటించువారని పేతురు యోహాను గురించి చెప్పలేదా? నమ్ముతున్నాయి. కానీ వాటికి మనకు తేడేంటి? దెయ్యాలకు మనకు తేడేంటి? వాడికి తెలుసు దేవుడని, వాడికి తెలుసు పరిశుద్ధుడని, కానీ ఆ పరిశుద్ధతను అవి అనుసరించలేవో, మనం అనుసరిస్తున్నాం. ఒకవేళ నువ్వు అలా అనుసరించకపోతే వాటికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. అవి నమ్మి గజగజ వణుకుతున్నాయి, నువ్వు కూడా వణుకుతున్నావు, కానీ అనుసరించట్లేదు, కానీ నువ్వు మార్చుకోవట్లేదు, కానీ అలా నువ్వు బ్రతకట్లేదు. కాబట్టి ఈరోజు అతిశయ కారణం అనే క్రియా న్యాయాన్ని కొట్టివేశాడు. క్రియల వలన కాదు, పైకి కనిపించే క్రియలు, ఆచారబద్ధమైన క్రియలు, అలవాటు ప్రకారమైన క్రియల మధ్య కాకుండా విశ్వాస సంబంధమైన క్రియలు వేరుగా ఉన్నాయి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాస సంబంధం క్రియలు చేయగలిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ క్రియలు ఏంటి? అవి మన ద్వారా లోకానికి కనిపిస్తున్నాయా? మన ద్వారా ఆ నీతిని లోకానికి ప్రచురం చేయగలుగుతున్నామా? ఏ విధంగా బ్రతుకుతున్నాం? అబ్రహాము దేవుని నమ్మెను, ఆ నమ్మకం అతని నీతికి ఎంచబడింది. మరి ఆ నమ్మకాన్ని బట్టి ఆయన ఎట్లా బతికాడు? ఏ విధంగా మన క్రియలు లోకాన్ని కనపరచాలి, దేవుని కనపరచాలనే విషయాన్ని మనం వచ్చే వారం మనం నేర్చుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం ఈరోజు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి దేవుని సన్నిధి పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుని కృపనిస్తే, ఈరోజు ఉందా నీ జీవితంలో ఆ పరిశుద్ధత? ఉందా ఆ యొక్క నీతి నీ జీవితంలో? కాపాడుకున్నావా నీ జీవితంలో ఆ నీతిని, పరిశుద్ధతను, పవిత్రతను, ఆ క్రమాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నావు? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో అనుసరిస్తున్నావా? పై భక్తితో, వేషధారణతో అనుసరిస్తున్నావా? వేషధారణతో జీవించే జీవితం అయితే కొట్టివేయబడింది. నువ్వు వేషధారినిగా దేవుని సన్నిధిలో ఉండడానికి లేదు. క్రియల మూలంగా కాదు నిన్ను దేవుడు మార్చింది, ఉచితంగానే. ఈరోజు ఆయన సన్నిధిలోకి వచ్చిన నువ్వు అవునయ్యా, నా క్రియలు లేకుండా నమ్మిన దాన్ని బట్టి నన్ను నీతిమంతుడికి తెచ్చావు. ఇక మీదట నీతియుక్తమైన క్రియలు, విశ్వాస సంబంధమైన క్రియలు, విశ్వాసానికి మూలమైన క్రియలు, విశ్వాసం ద్వారా చేయబడిన క్రియలు, ఇన్ని రకాల క్రియలు ఉన్నాయని నాకు తెలియదయ్యా. వాటిని ఎలా నేను చెయ్యాలో, ఎలా ఆ క్రియలు నేను కనపరచాలో నాకు తెలియచి అని ప్రార్థన చేస్తే ఎంత మంచిది. కొట్టివేయబడిన దాన్ని అనుసరిస్తున్నారా? వేషధారణ కొట్టివేయబడింది, పై ఆచారాలు కొట్టివేశాడు. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించడం అనే ఆజ్ఞ ఇంకా మిగిలి ఉంది. నీ హృదయం కదా దేవునికి కావాల్సింది, పై క్రియలు కాదు. కాబట్టి ఈరోజు హృదయపూర్వకంగా నీ మనసును దేవునికి సమర్పించుకొని నీతియుక్తమైనటువంటి ప్రవర్తనతో దేవుణ్ణి లోకానికి కనపరిచే శక్తి నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, సర్వాధికారి, అవునయ్యా, ధర్మశాస్త్ర సంబంధం క్రియలు అయినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, వాటి మట్టి కాదు, వాటిని మీరు నెరవేర్చి అన్నీ కూడా ఒక ఆజ్ఞగా మీరు చేసి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనే కొత్త ఆజ్ఞను మాకు అనుగ్రహించి, ఈ లోకంలో ప్రభునామం ఒప్పుకున్నవాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలని కట్టడను మాకు ఏర్పరిచి, లోకమందు జ్యోతులుగా జీవవాక్యము చేత పట్టుకున్న వారిగా బ్రతకాలనేటువంటి విధిని మాకు నిర్ణయించి, ఈ లోకంలో ఎలా బ్రతకాలో మీరు మాకు ఒక మాదిరి చూపించారు. అలా కాకుండా ఆచారబద్ధకంగా, అలవాటు ప్రకారంగా, ఆదివారపు క్రైస్తవులుగా, పైకి భక్తి కలిగి, నీ శక్తి లేకుండా,
నీ సత్యం లేకుండా, నీ నీతి లేకుండా, సమర్పణ, అంగీకరింపబడే తత్వం, అర్పణ ఏవి నీవు కోరదగినటువంటి ఆలోచనలు మరి బ్రతుకులు లేకుండా పైన ఆ రోజు ధర్మశాస్త్రోపదేశకులు న్యాయమును కనికరమైన ముఖ్యమైన వాటిని వదిలిపెట్టినట్టుగా అవి హృదయానికి సంబంధించినవి, అంతరంగానికి కనిపించే వాటిని చేయకుండా పైకి కనిపించే దశంభాగాలు, అర్పణలు, 10వ వంతులు, బహిరంగ ప్రార్థనలు చేస్తూ మేము నీతిమంతులు, మేము అబ్రహాము సంతానం, మోషే ధర్మశాస్త్రం మాకు ఇచ్చాడు, మేము పుట్టు క్రైస్తవులు అనే భ్రమలో బ్రతుకుతున్నట్టుగా ఈరోజు చాలామంది తండ్రి నమ్మినవాడు కాబట్టి, తండ్రి పాస్టర్ కాబట్టి, తల్లి ప్రార్థన పుర్రాలు కాబట్టి, మేము క్రైస్తవులం కాబట్టి దేవుడు మాకు తోడుగా ఉంటాడని భ్రమలో చాలామంది బ్రతుకుతున్నారు. ప్రభు కాదు, అలాంటి క్రియలు మీరు ఎప్పుడూ కొట్టివేశారు. విశ్వాసాన్ని బట్టి బ్రతికే ఒక కొత్త నిబంధనను మాకు ఏర్పరిచారు. అది మేము తెలుసుకొని ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏమిటి, క్రమాలేంటి, విధులు ఏమిటో అర్థం చేసుకుని క్రొత్త నిబంధన ప్రకారంగా మా సంఘాన్ని మేము కట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానం మాకు అనుగ్రహించండి. మీరు వద్దనేది మేము చేస్తే రేపు ప్రభువా పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ తండ్రి చిత్తం నెరవేర్చువాడే అని తండ్రి చిత్తము కానీ ఈ లోకంలో చేస్తూ క్రమాలను పాటిస్తే ఉపయోగం ఏముంది నాయన? మీరు ఎవరో నాకు తెలియదు అనే ఒకరోజు మీ చేత తృణీకరింపబడే స్థితిలో మేము మా సంఘం ఉండకుండా మీరు నిర్ణయించిన క్రమాన్ని, మీరు ఏర్పరిచినటువంటి పద్ధతిని మేము అనుసరిస్తూ మీరు ఉంచిపోయిన అడుగుజాడల్లో ఆ మార్గంలో మేము నడవడానికి మా కృపను, ఆ జ్ఞానాన్ని అనుగ్రహించి బలపరచమని, చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి బలపరచమని, నీతిమంతుడి విశ్వాస మూలంగా ఎలా బ్రతకాలో నేర్చుకుని బ్రతికి నిన్ను మహిమపరిచే విధంగా ప్రతి ఒక్క వ్యక్తికి శక్తి దయచేయమని, శ్రేష్టమైన భక్తిని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ఆ విధంగా తలలు వంచండి. తలలు వంచిన మనం మన క్రియల మూలంగా కాకుండా ఉచితంగా